హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నీతి ఆయోగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి నీతి ఆయోగ్ గురించి. నీతి ఆయోగ్ గురించి మనకు వచ్చే నోటిఫికేషన్లో కంపల్సరీ ఒక మార్కు 100% వస్తుంది, డౌటే లేదు. అయితే నీతి ఆయోగ్ గురించి చెప్పుకుందాం. నీతి ఆయోగ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అయితే నీతి ఆయోగ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేసినారంటే 2015 జనవరి 1న నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేసినారు. అయితే నీతి ఆయోగ్ కంటే ముందు మనకి ఏముండేది అంటే ప్లానింగ్ కమిషన్ అనేది ఉండేది. అయితే ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారంటే 1950 మార్చి 15న ఆ ప్లానింగ్ కమిషన్ అనేది అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసినారు. ఆ రద్దు చేసిన డేట్ కూడా మనం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు రద్దు చేసినారంటే 2014 ఆగస్ట్ 17న కొన్ని కారణాల వల్ల రద్దు చేశారు. అయితే ఈ రద్దు చేసిన డేటు చాలా ఇంపార్టెంట్. ఈ రద్దు చేయడం వల్ల దాని ప్లేస్లో మనకు నీతి ఆయోగ్ 2015 జనవరి 1న నీతి ఆయోగ్ అని వచ్చింది. అయితే ఆ నీతి ఆయోగ్కి బిల్డింగ్ నేమ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అయితే ఆ బిల్డింగ్ నేమ్ ఏమంటే యోజనా భవన్ బిల్డింగ్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే నీతి ఆయోగ్కి ఒక స్లోగన్ కూడా ఉంది. ఏమంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. సబ్కా వికాస్ అనేది స్లోగన్. అయితే మనకు నీతి ఆయోగ్ సంబంధించి 11th గవర్నింగ్ కౌన్సిల్ అనేది మనకు రీసెంట్గా జరిగింది. ఆ 11th గవర్నింగ్ కౌన్సిల్కి నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. నరేంద్ర మోడీతో పాటు మనకి 28 స్టేట్ సీఎంస్ కూడా ఫస్ట్ టైం అటెండ్ అయ్యారు. అయితే ఆ 11th గవర్నింగ్ కౌన్సిల్కి ఒక థీమ్ కూడా ఉంది. ఆ థీమ్ ఏమిటంటే ఇంక్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫర్ వికసిత భారత్ 2047. ఎందుకంటే తెలుసు కదా, వికసిత భారత్ అంటే మన నరేంద్ర మోడీ గారు 2047 కల్లా మన ఇండియాని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఎప్పటికీ 2047కి. ఇప్పుడు మన ఇండియా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని మన నరేంద్ర మోడీ గారు టార్గెట్ పెట్టుకున్నారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అయితే నీతి ఆయోగ్ స్ట్రక్చర్ కూడా ఉంది. ఆ స్ట్రక్చర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్ట్రక్చర్ ఏమిటంటే ఫస్ట్ నీతి ఆయోగ్కి చైర్పర్సన్ ఉంటారు. చైర్పర్సన్ తర్వాత వైస్ చైర్పర్సన్ ఉంటారు. వైస్ చైర్పర్సన్ తర్వాత సిఇఓ ఉంటారు. సిఇఓ తర్వాత ఫుల్ టైం మెంబర్స్, పార్ట్ టైం మెంబర్స్, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? అయితే నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే పిఎం ఉంటారు. పిఎం అంటే పదవి రీత్యా పిఎం హోదాలో ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారు. పిఎం హోదాలో ఎవరున్నారు? మనకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చైర్పర్సన్గా ఉంటారు. నీతి ఆయోగ్ చైర్పర్సన్గా నరేంద్ర మోడీ గారు ఉంటారు. అయితే నెక్స్ట్ వైస్ చైర్మన్ కూడా ఉంటారు. ఆ వైస్ చైర్మన్ కానీ సిఇఓ కానీ ఎవరు నామినేట్ చేస్తారు అంటే పిఎంఏ నామినేట్ చేస్తారు. ప్రెసిడెంట్ కాదు, పిఎంఏ నామినేట్ చేస్తారు. వైస్ చైర్పర్సన్, సిఇఓకి అండ్ ఫుల్ టైం మెంబర్స్, పార్ట్ టైం మెంబర్స్, ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరినీ నామినేట్ చేసే అధికారం పిఎంకి మాత్రమే ఉంటుంది. అయితే వైస్ చైర్పర్సన్గా ప్రజెంట్ మనకి ఎవరు ఉన్నారంటే ఫోర్త్ వైస్ చైర్పర్సన్గా అశోక్ కుమార్ లహరి అనే అతను ఫోర్త్ వైస్ చైర్పర్సన్గా ఉన్నారు. అయితే అతను వెస్ట్ బెంగాల్ స్టేట్. అతనిది అశోక్ కుమార్ లహరిది వెస్ట్ బెంగాల్ స్టేట్. అయితే ఇతను ఎవరి ప్లేస్లో వచ్చారు అంటే సుమన్ కే బెర్రీ థర్డ్ ప్లేస్లో సుమన్ కే బెర్రీ ప్లేస్లో రీసెంట్గా ఫోర్త్ అశోక్ కుమార్ లహరి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. అయితే ఆ వైస్ చైర్పర్సన్గా ఫస్ట్ వైస్ చైర్పర్సన్ ఎవరు ఉండేవాళ్ళు అంటే ఫస్ట్ నిధి చిబ్బర్.
నిధి చిబ్బర్ అనే వాళ్ళు వైస్ చైర్పర్సన్గా ఉండేవాళ్ళు. వైస్ చైర్పర్సన్ ఫస్ట్ నిధి చిబ్బరు, ఫోర్త్ అశోక్ కుమార్ లారీ. అయితే నెక్స్ట్ సిఇఓ, ప్రజెంట్ సిఇఓగా ఎవరున్నారు అంటే మనకి రీసెంట్గా 6th సిఇఓగా అనురాగ్ జైన్ అనే అతను, స్టేట్ మధ్యప్రదేశ్. 6th అనురాగ్ జైన్ అనే అతను కొత్తగా సిఇఓగా వచ్చారు. అయితే సిఇఓగా ఫస్ట్ ఎవరు ఉండేవాళ్ళు అంటే సింధుశ్రీ కుల్లర్ ఇది సిఇఓ. నెక్స్ట్ సిఇఓ తర్వాత ఫుల్ టైం మెంబర్స్ నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే మ్యాక్సిమం 7 మెంబర్స్ ఉంటారు. 7 మెంబర్స్. అయితే పార్ట్ టైం మెంబర్స్ ఎంతమంది ఉంటారు? మ్యాక్సిమం అంటే 2 మెంబర్స్ ఉంటారు. అయితే ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఎంతమంది ఉంటారంటే మ్యాక్సిమం 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 మెంబర్స్ ఎవరెవరంటే మనకు ఎక్స్ అఫీషియో మెంబర్స్గా హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో మన సెంటర్లో వాళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు. ఇది టోటల్గా మనకి నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం వీడియో చూసి నోట్ మేకింగ్ చేసుకోండి. ఈ నోట్ మేకింగ్ చేసుకోవడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ నీతి ఆయోగ్ సంబంధించి 1 మార్క్ కంపల్సరీ మీ జాబ్లో ఉన్నట్లే. ప్రతి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా 1 మార్క్ కంపల్సరీ వస్తుంది. ఈ వీడియోని చూసి నోట్ మేకింగ్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా? అయితే ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.